హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన రాగి సంగటి మటన్ మునక్కాయ చింతచిగురు. దీనికి కావలసిన పదార్థాలు మటన్, మునక్కాయ, చింతచిగురు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కొత్తిమీర. ఇప్పుడు మటన్ని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. అలాగే టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి కొంతసేపు ఉడికించండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలపండి. తర్వాత మునక్కాయ ముక్కలు, అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసి అందులో చిటికెడు పసుపు, 4 టేబుల్ స్పూన్ కారం వేసి అలాగే 2 గ్లాసెస్ వాటర్ పోసి 10 నిమిషాల వరకు ఉడికించండి. ఇప్పుడు సరిపడా ఉప్పు, చింతచిగురు మరియు గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మనకి మటన్ మునక్కాయ చింతచిగురు రెడీ అయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఇప్పుడు రాగి సంగటి తయారీ విధానము దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ రేషన్ రైస్, 1/2 కప్ రాగి పిండి, సరిపడా ఉప్పు. నేను స్టవ్ ఆన్ చేసుకుని రైస్ని కుక్ చేసుకుంటున్నాను. మనకి రైస్ అనేది 90% కుక్ అయిందండి. దీనిలో సరిపడా సాల్ట్, అలాగే 1/2 కప్ రాగి పిండి వేసి కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల వరకు ఉడికించండి. మనకి రాగి సంగటి తయారైందండి. ఈ రాగి సంగటిని బాల్స్లో చేసుకోవాలి. దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ మునక్కాయ చింతచిగురుతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మనకి రాగి సంగటి విత్ మటన్ మునక్కాయ చింతచిగురు రెడీ అయింది. ఈ రెసిపీ చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.